అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 134. కావ్యని కలిసిన నిత్య. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్నితో గొడవపడిన కావ్య మ్యాన్షన్ నుంచి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో కావ్య హాస్ని ఇద్దరు మాట్లాడుతూ ఉండగా విరాట్ స్మిత కెరీర్ నాశనం చేసడం తెలుసుకొని హాస్ని ఆశ్చర్యపోతుంది. నా కోసం విరాట్ స్మిత కెరీర్ నాశనం చేశాడా అని అనుకుంటున్న హాస్నితో, స్మిత కూడా విరాట్ గారి చేతిలో చనిపోయి ఉండేది, కానీ ఎందుకో కనికరించి వదిలేశారు. ఎంతో గొప్పగా ఉన్న తన కెరీర్ కూడా ఇప్పుడు పాతాళంలోకి పడిపోయింది. నీకోసం విరాట్ గారు ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడరు. విల్లా బ్లాస్ట్ అయినప్పుడు ఆ టైంలో విరాట్ గారిని చూస్తే చాలా భయం వేసింది. నువ్వు కనిపించకుండా పోయిన కాసేపట్లోనే ఎంత హడావిడి చేశారో తెలుసా? అంతేకాదు, నువ్వు కనపడకపోతే వాళ్ళందరినీ చంపేస్తానని కూడా చెప్పారు. అసలు నువ్వు ఈ ప్రమాదంలో పడటానికి కారణం స్మిత కాబట్టి ఆవిడకి కెరీర్ అంటూ లేకుండా చేసేశారు విరాట్ గారు అని జరిగిందంతా వివరంగా చెప్పింది కీర్తి. ఆమె చెప్పిందంతా విని షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది హాస్ని. మరి ఈ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అని అడిగింది హాస్ని. చెప్దామనుకున్నానే, కానీ మహేంద్రతో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు, సో అందుకనే దీని గురించి చెప్పే అవకాశం కూడా రాలేదు అని తన పరిస్థితి వివరించింది కీర్తి. నువ్వు కనిపించకుండా పోయినప్పుడు స్వయంగా విరాట్ గారు నీ కోసం వెతికారు. అతని కోపం, కంగారు చూసి ఎవరు అతని దరిదాపుల్లో కూడా పోలేకపోయారు అని మళ్ళీ చెప్పింది కీర్తి. అదంతా విన్న హాస్నికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఆ రోజు ఏం జరిగిందో తనకు తెలియదు. ఆమె కోసం అంతలా వెతికిన విరాట్కి ఆ పరిస్థితుల్లో మహేంద్రతో కనిపించేసరికి అతన్ని ఎలా తీసుకున్నాడో కూడా ఊహించలేకపోయింది. విరాట్ని తలుచుకొని మరింత కృంగిపోయింది హాస్ని. ఆ రోజు తను కాస్త జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు. మరోవైపు ఆవేశంగా తన ఇంటికి వెళ్ళింది కావ్య. అందరితో కలిసి టిఫిన్ చేద్దాం అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాజేంద్రవర్మతో మ్యాన్షన్లో హాస్నితో జరిగిన సంభాషణ అంతా చెప్పింది కావ్య. అంతా విని, మరి నిన్ను అన్ని మాటలు అంటూ ఉంటే నాకు మహేంద్ర కిడ్నాప్ అయ్యాడని మాత్రమే తెలుసు, ఎక్కడున్నాడో తెలియదని చెప్పొచ్చు కదా అని అడిగాడు రాజేంద్రవర్మ. నాకేం తెలుసు, అన్నీ హాస్నియే చెప్పింది కదా అని ఏం మాట్లాడనట్టు చెప్పింది కావ్య. ఆమె చెప్పింది విని రాజేంద్ర ఏం మాట్లాడకుండా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాడు. అతను ఏం ఆలోచిస్తున్నాడో కూడా కావ్యకి ఊహ కొందదు. రాజేంద్ర తీవ్ర ఆలోచనలో ఉండగా, అమ్మో, అంకులు ఇంత ఆలోచిస్తుంటే నేను ఇప్పట్లో అటువైపు వెళ్ళకపోవడం మంచిది అని మనసులో అనుకుంటుంది కావ్య. వసుమతి ఆమె సొంత మేనత్త అయినప్పటికీ రాజేంద్రతో మాత్రం రక్త సంబంధం లేదు. కానీ ఇంట్లో పెత్తనమంతా రాజేంద్ర చేతుల మీదుగానే నడుస్తుంది. ఇప్పుడు రాజేంద్రకి తను అబద్ధం చెప్పిందని కూడా తెలిసిపోయింది. ఇలాంటి టైంలో మహేంద్ర మాటలకి కొంచెం దూరంగా ఉండటమే బెటర్ అనుకుంది కావ్య. రాజేంద్ర మొహం చూస్తుంటేనే కావ్యకి చాలా భయమేసింది. కొన్ని రోజుల పాటు మ్యాన్షన్ వైపు వెళ్లకుండా ఉంటే మంచిదని అనుకుంది. కావ్య టిఫిన్ చేస్తుండగా సర్వెంట్స్ వచ్చి కావ్యని కలవడానికి నిత్య వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉందని చెప్పారు. నిత్య పేరు వినగానే కావ్య చాలా షాక్ అయింది. ఎందుకంటే చాలా కాలంగా నిత్యని చూడలేదు. ఆమె ఇన్నాళ్ళు ఎక్కడుందో, ఏం చేస్తూ ఉందో కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఆమెను కలవడానికి హాల్లోకి వెళ్ళి చూడగా సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చదువుతూ కూర్చుంది నిత్య. ఆమె మాస్క్ వేసుకొని ఉండటంతో నుసలు చిట్లించి, నిజంగా నిత్యనేనా అని ఆలోచిస్తూ ఆమె కళ్ళను పరిశీలనగా చూసింది కావ్య. ఆ కళ్ళను చూడగానే ఆమె నిత్య అని అర్థం చేసుకుంది. హాయ్, ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు? అయినా మాస్క్ ఎందుకు వేసుకున్నావు అని తన ముఖానికి అడ్డంగా ఉన్న మాస్క్ని చూపి అడిగింది కావ్య. ఎప్పుడూ లేనిది నిత్య కొత్తగా స్కార్ఫ్ కట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయింది కావ్య. కావ్య ప్రశ్నకు బదులుగా, అవును, నేను మాస్క్ వేసుకున్నాను. ఎందుకంటే నా మొహం చూసి నువ్వు భయపడకూడదు కదా అని చెప్పింది నిత్య. ఆమె మాటలకు వింతగా చూస్తూ, అయినా నీ మొహం ఏమైనా నాకు కొత్త భయపడటానికి అని అడిగింది కావ్య. నిత్య మౌనంగా తన మాస్క్ తీసింది. ఒక్కసారిగా నిత్య మొహాన్ని చూసి షాక్ అయింది కావ్య. ఆమె మొహం చూడగానే నుసులు చిట్లించి, అసలు నీ ఫేస్కి ఏమైంది అని అసహనంగా అడిగింది కావ్య. ఇంకెవరు, విరాట్ నా మొహాన్ని కాల్చేశాడు. నేను హాస్నిలా అందంగా ఉండకూడదని ఈ పని చేశాడు అని చెప్పింది నిత్య. ఆమె చెప్పింది విని నమ్మలేక, విరాట్ నీ మొహాన్ని ఎందుకు పాడు చేశాడు? నువ్వు ఏదో పెంట పని చేస్తుంటావు
అని పైకి అనలేక మనసులో అనుకుంది కావ్య. కానీ పైకి మాత్రం అయ్యో మరీ ఇంత దారుణంగా ఉందేంటి, చూస్తేనే భయమేస్తుంది అని జాలిపడింది. అవును, నా మొహం చూస్తుంటే నాకే అసహ్యం కలుగుతుంది. అయినా ఇది విరాట్ తప్పు కూడా కాదు. ఆ హాస్ని ప్రాణాలతో విరాట్ ఎదురుగా ఉంటే తను ఇలాగే బిహేవ్ చేస్తాడు అని హాస్ని మీద ద్వేషాన్ని వెళ్ళగక్కింది నిత్య. అవును, నాకు కూడా హాస్నిని చంపాలన్నంత కోపం ఉంది. కానీ ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే దాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు దాని గురించి ఎక్కువ మైండ్లో పెట్టుకోకు. చేసిన పాపానికి వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. రివెంజ్ తీసుకోవడానికి మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది కదా అని అనింది కావ్య. ఆమె మాటలకు సాటిస్ఫై అయ్యి, నీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం బెటర్గా ఉంది అని నవ్వుతూ చెప్పింది నిత్య. ఆమెను హక్ చేసుకొని ధైర్యం చెప్పి పంపించింది కావ్య. తిరిగి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూసేసరికి ముభావంగా ఉన్న రాజేంద్రవర్మ అతని భార్య కనిపించారు. వాళ్ళు టిఫిన్ కూడా చేయకుండా మహేంద్ర ఎక్కడున్నాడు, తిరిగి వస్తాడో లేదో, అసలు ప్రాణాలతో ఉన్నాడా అని సతమతం అవుతూ ఉన్నారు. వసుమతి అయితే తన భర్త తిడతాడని ఆమె బాధ అంతా దిగమింగుకొని ఉంది. లేదంటే రోజంతా ఆమె ఏడుస్తూనే ఉండేది. వాళ్ళని అటువంటి పరిస్థితుల్లో చూసి కావ్య మనసు బాధపడింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్న కావ్యని చూసి, నీకోసం నిత్య వచ్చిందంట కదా, ఆమె మాస్క్ ఏదో వేసుకుందని సర్వెంట్ చెప్పాడు అని అడిగాడు రాజేంద్ర. అవును అంకుల్, విరాట్ వల్ల ఆమె ఫేస్ అంతా పాడైపోయింది అని చెప్పింది కావ్య. ఆ మాటలకి షాక్ అయ్యి, విరాట్ నిత్య ఫేస్ ఎందుకు అలా పాడు చేశాడు అని ఆశ్చర్యంగా అడిగాడు రాజేంద్ర. ఎందుకంటే తన భార్యలా అందంగా ఉండకూడదని ఇలా చేశాడు. నిజానికి నిత్యకి విరాట్ని చంపాలన్నంత కోపం ఉంది. విరాట్ని అలాగే వదిలేస్తే పిచ్చి పట్టేలా ఉంది. అయినా విరాట్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించకూడదు అని అనింది కావ్య. అంతా విని, నిత్య లాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండు, ఏ క్షణంలో ఏం చేస్తారో మనం చెప్పలేం అని సలహా ఇచ్చాడు రాజేంద్రవర్మ. సరే అని చెప్పింది కావ్య. రాజేంద్రవర్మ పైకి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ అతని ఆలోచనలు మాత్రం చాలా క్రూరంగా ఉన్నాయి. ఆఫీస్ పూర్తయ్యాక ఇంటికి బయలుదేరుతూ హాస్ని, కీర్తిలు లిఫ్ట్లో ఎదురయ్యారు. మా ఇంటికి వస్తున్నావా అని అడిగింది ఆ కీర్తి. నీకు కంపెనీ ఇస్తాను అని నవ్వుతూ చెప్పింది హాస్ని. సరే మరి ఏం తింటావు అని అడిగింది కీర్తి. ఏదైనా లైట్ ఫుడ్, ఖర్చు కాకపోతే చాలు అని జవాబిచ్చింది హాస్ని. ఏంటి, గడ్డి తింటావా? నేను బిర్యానీ తిందామనుకుంటున్నా, నువ్వు కూడా అదే తింటావా అని అడిగింది కీర్తి. ఒక వెర్రి నవ్వు విసిరి, ఫుడ్ ఏదైనా కడుపు నిండితే చాలు, పైగా అంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ అవసరం లేదు అని చెప్పింది హాస్ని. ఆమె చెప్పిన దానికి వింతగా చూస్తూ, ఒసే ఇన్ని రోజులు విరాట్ నీకు ఏం పెట్టారు అని అనుమానంగా అడిగింది కీర్తి. ఎంత ఎక్కువ తింటే అంత ఖర్చు అవుతుంది, ఎంత తక్కువ తింటే మన కడుపు అంత సాటిస్ఫై అవుతుంది అని చెప్పి లిఫ్ట్ నుండి బయటకు నడిచింది హాస్ని. హాస్ని ఏం తినాలో ఇంకా నిర్ణయించుకోలేకపోతూ ఉంది. ఇంతలో, హాయ్ హాస్ని, కీర్తి అంటూ ఎవరో వెనక నుంచి పలకరించారు. ఇద్దరు వెనక్కి తిరిగి చూడగా వాళ్ళ ఓల్డ్ క్లాస్మేట్స్ కనిపించారు. అరే మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. ఆఫీస్లో ఇంటర్వ్యూకి వచ్చాం అని సమాధానం ఇచ్చారు ఆ ఇద్దరు. మరి క్వాలిఫై అయ్యారా అని కీర్తి అడగ్గా, లేదు ఇంకా రిజల్ట్ రాలేదు, ఇంటర్వ్యూ తర్వాత మీ ఇద్దరికి ట్రీట్ ఇద్దామనుకున్నాం అని చెప్పారు. అమ్మయ్య, ఇంకా రాత్రికి ఏం తినాలని టెన్షన్ ఉండదు అని అనుకుంది కీర్తి. హాస్ని కూడా వాళ్ళతో కలిసి ఒక రెస్టారెంట్ వైపు నడిచింది. అది మామూలు రెస్టారెంట్ కాదు, చాలా ఖరీదైంది. లోపలికి వెళ్ళగానే చాలా అట్రాక్టివ్గా కనిపించింది. వీళ్ళేంటి ట్రీట్ ఇస్తామని చెప్పి ఇంత పెద్ద రెస్టారెంట్కి తీసుకొచ్చారు, ఇక్కడ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉండేటట్టు ఉన్నాయి అని హాస్నితో నెమ్మదిగా గుసగుసలాడింది కీర్తి. మెనూ కార్డ్లో కాస్ట్లీ ఫుడ్ని చూసి హాస్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు కీర్తి మరింత ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. అయితే హాస్ని కేవలం కీర్తి కోసం మాత్రమే స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసింది. మిగిలిన అందరికీ లైట్ సూప్ అండ్ సింపుల్ మీల్స్ ఆర్డర్ చేసింది. ఏంటి అలా చూస్తున్నారు, తినండి అని చెప్పింది హాస్ని. బయట క్లైమేట్ చల్లగా ఉంది, అందుకే సూప్ ఆర్డర్ చేశాను, బిర్యానీ మీకు కూడా తెప్పిస్తాను అని నవ్వుతూ చెప్పింది. సగం భోజనం పూర్తయిన తర్వాత, నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి పక్కకు వచ్చింది హాస్ని. ఆమెను ఫాలో అయింది కీర్తి. హాస్ని నేరుగా ఫుడ్ బిల్ పే చేయడం చూసి కీర్తి షాక్ అవుతూ, అదేంటి బిల్ కట్టడానికి వచ్చావా
వాళ్ళు కదా ట్రీట్ ఇస్తా అన్నారు అని గట్టిగా అడిగింది కీర్తి. హాస్ని చేయి పట్టుకొని పక్కకు లాక్కొని వచ్చి, గట్టిగా అరవకు, వాళ్ళ ఫేసెస్ చూస్తే అర్థం కాలేదా? వాళ్ళిప్పుడు ఇంత పెద్ద హోటల్లో బిల్ పే చేయలేరు, వాళ్ళకి ఇంకా జాబ్స్ రాలేదు, హెచ్ఆర్ టీం కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళలేదు. అందుకే అట్లీస్ట్ నా డబ్బులతో వాళ్ళకి ట్రీట్ అయినా ఇద్దామని నేను బిల్ పే చేస్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసింది హాస్ని. అబ్బో, నువ్వు జనాల బుర్రలు తినేసే కిల్లర్వే, దొంగవి నువ్వు అని హాస్నిని మెచ్చుకుంది కీర్తి. మరీ ఎక్కువగా పొగడకు, ఈ దొంగ మరీ అంత మంచి దొంగ కాదు అని నవ్వుతూ చెప్పింది హాస్ని. సడన్గా నిత్య కావ్య ఇంటికి ఎందుకు వచ్చింది? కావ్య నిత్య కలిసి హాస్ని పైన అటాక్ ప్లాన్ చేస్తున్నారా? అసలు రాజేంద్ర తన మనసులో ఏం ఆలోచిస్తున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.